వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 సో ఈరోజు సాయంత్రం 7 గంటల ప్రాంతంలో మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. మిర్యాలగూడ పట్టణంలో హౌసింగ్ బోర్డు కాలనీలో ఒక ఇంట్లో రాజేశ్వరి అనేటటువంటి ఒక మహిళ, ఆమె కూతురు వేదసాయి ఇద్దరు కూడా అనుమానాస్పదంగా మరణించున్నారని వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము సీన్ అంతా చెక్ చేయడం జరిగింది. జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇప్పుడు క్లూస్ టీమ్ కూడా వచ్చి అన్ని కలెక్ట్ చేసుకుంటా ఉన్నారు. పంచనామా కూడా చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు ప్రస్తుతం కేసు నమోదు చేసుకొని పంచనామా చేసేటటువంటి దాంట్లో ఉన్నాం. మాకు ఇప్పటి వరకు ఉన్న సమాచారాన్ని బట్టి, ఇక్కడ ఉన్నటువంటి సర్కమ్స్టాన్సెస్ని బట్టి మృతి కొంచెం మాకు అనుమానాస్పదంగా ఉంది. ఈ విషయంలో పూర్తి స్థాయి విచారణ చేయవలసి ఉంది. వీళ్ళు వాడినటువంటి ఆయుధం కానివ్వండి, జరిగినటువంటి ఇక్కడ ఉన్నటువంటి సీన్లో ఉన్నటువంటి ఇష్యూస్ కానివ్వండి, కొంచెం డౌట్ఫుల్గా ఉన్నాయి. దీని తర్వాత బాడీస్ని మేము పిఎంఈకి పంపించి పూర్తి విచారణ తర్వాత 1-2 డేస్లో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇస్తాం. ఇక్కడ ప్రస్తుతం మహిళ లోపల గదిలో, ఈ మృతురాలు లోపల గదిలో ఉరేసుకొని చనిపోయినట్టుగా ఉంది. బయట ఆమె కూతురు 12-13 ఏళ్ళు ఉంటాయి అమ్మాయికి. ఆ అమ్మాయిని గొంతు మీద కోసి చంపినట్టుగా ఉంది. ఇప్పుడు ఇది ఆమె హస్బెండ్ ఈవినింగ్ 5 o'clockకి ఇంటికి వచ్చి చూసుకుంటే నాకు తెలిసింది అని అంటారు. దీంట్లో వాళ్ళ పెద్ద కూతురు ఎవరైతే ఉన్నారో ఆమె ఇంటి వద్దే ఉంది. ఆమె హస్బెండ్ తండ్రి ఇంటికి వచ్చిన తర్వాత తండ్రికి ఈ విషయం చెప్పింది అనేది మాకున్నటువంటి ప్రాథమిక సమాచారం. గొంతు మీద ఇంజురీస్ ఉన్నాయి. ఇంకా దాని గురించి మేము సెర్చ్ చేస్తున్నాము. దొరుకుతాయి కూడా. తల్లి ఒంటి మీద కూడా ఇట్లా ఆమె నరం కట్ చేసుకున్నట్టుగా ఎడమ చేతి మీద గాయం ఉరేసుకొని ఉంది. సో దీన్ని బట్టి ఆమె ఆత్మహత్య చేసుకుందా లేదు ఏం జరిగింది అనేది, ఈ పాప ఎలా మరణించింది, పాపకున్న గాయాలు ఎక్కడి నుంచి జరిగినాయి అనే దాని మీద ఇంకా మేము పూర్తి విచారణ చేయవలసి ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.